ఇప్పుడు అవన్నీ ₹1 2 కోట్లకు 3 కోట్లకు కొనిపించాలి, కానీ ఇంకా ఎగబడట్లేదు జనం. అదే అనేది ఎగబడట్లేదు జనం అంటున్నా నేను. ఆ ఎగబడడం కోసం రకరకాల ప్రచారాలు చేస్తున్నారు, అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అన్నటువంటి. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇక్కడే ఒక అయోమయం. ఇప్పుడు నేను అక్కడ భూమి కొన్నాను, రేపు పొద్దున ప్రభుత్వం వచ్చేసి అర్జెంటుగా నాకు క్రికెట్ స్టేడియానికి ల్యాండ్ కావాలంటే నేను మునిగిపోతా. 4 కోట్లు పెట్టుకొని ప్రభుత్వం ఎంత ఇద్దో 40 లక్షలు ఎత్తు, లేకపోతే ఎయిర్పోర్ట్కి ఉంటుంది, నేను ఇక్కడ తీసుకున్నవాడు మునిగిపోతాను. కాబట్టి ఎవరికాడు అక్కడ కొనడానికి ధైర్యం చేయట్లా. రెండోది ఏది కొనాలి, గవర్నమెంట్ చేతిలో ఉన్నది కొనలేడు కదా, అవును, ఈ బయట ప్రైవేటే కొనాలి. ఈ ప్రైవేట్ వాళ్ళ ఆశ చాలా ఎక్కువ ఉంది, 4 కోట్లు 5 కోట్లు ఈ రేంజ్ అప్పుడు వచ్చినట్టు రావాలని కోరుకుంటున్నారు. ఈ కొనాలనుకున్నాడు ఏం చూస్తున్నాడు, అప్పుడు అట్ట కొనుక్కున్నాడు అన్న మునిగాడుగా. 4 కోట్లు 5 కోట్లు పెట్టి కొన్నాడు, 5 పైసలు బెరక్కపోగా 40 లక్షలు పడిపోయింది కదా. రేపు ఈ క్యాపిటల్ ఇంకోటి గవర్నమెంట్ శాశ్వతంగా ఉంటుందని ఎవడన్నా అనుకుంటాడు? ఇప్పుడు పోనీ పూర్తయిపోతుంది అనుకుంటాడా? ఈ 4 ఏళ్లలో కొంత కడతారు, తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ స్లో డౌన్ అయిపోతే ఏంటి నా పరిస్థితి అని ఎవరికాడు రావట్లేదు అక్కడ. అంటే ఏదో చేతిలో మనం 10 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 3 కోట్లు 4 కోట్ల రేంజ్లో నడుస్తుంది. ఇప్పుడు అది నడుస్తుండగా విజయవాడ గుంటూరు కలిపేశారనుకోండి క్యాపిటల్, ఇదే మెగా సిటీ అని, ఇది ఆగిపోతుందేమో, అమరావతి ప్రాంత డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇంతకాలం ఈ త్యాగాలు చేసామని చెప్పేటటువంటి వాళ్ళు 1200 గజాల భూమికి రేటు పెరగదు, 200 గజాలకు పెరగదు. అదే కాకుండా ఈ ఎకరాలు కొనుక్కున్నటువంటి మహానుభావులు ఆ భూములు పెరగవు. అవి పెరగకపోతే వాళ్ళు చేసిన ప్రయోగం విఫలమవుతుంది ప్రయత్నం. కాబట్టి ఇంకా అట్లాగే మీనమేషాలు లెక్కిస్తారు.